ట్యాపింగ్తో పసిగట్టి స్టింగ్ ఆపరేషన్ మళ్లీ తెరపైకి. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు, ప్రత్యేక విమానంలో దర్యాప్తు అధికారుల ప్రయాణాలు. అదనపు డీజీపీ స్టీఫెన్ రవీంద్రపై సీఎం రేవంత్కు డీఎస్పీ ఫిర్యాదు. వారం రోజుల పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు. ఈ స్టింగ్ ఆపరేషన్కి కర్త కర్మ క్రియ కేసీఆర్ చెప్పిన ఆదేశాలు పాటించింది, మొత్తం వ్యవహారం నడిపించింది స్టీఫెన్ రవీంద్ర. మొత్తం దాదాపు 74-80 కెమెరాలు పెట్టిరట మొత్తం ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్లో. ఎస్ఐబి వేదికగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. హార్డ్ డిస్క్ల ధ్వంసం నుంచి మొదలైన ఈ కేసు విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్, ఎన్నికల సమయంలో డబ్బు తరలింపు, బెదిరింపులు వంటి అంశాల చుట్టూ తిరగ్గా తాజాగా మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసుతోనూ లింకులు బయటపడ్డాయి. దీంతో మరికొందరు పోలీస్ అధికారుల మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. 2022 నవంబర్లో మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి ఈ ఎపిసోడ్తో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ నలుగురి ఫోన్లను ఎస్ఐబి డిఎస్పీ హోదాలో ప్రణీత్ రావు అండ్ కో ట్యాప్ చేయడం వల్లే అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఈ విషయాన్ని ముందుగా గుర్తించినట్లు ఇప్పుడు చర్చ జరుగుతోంది. దాంతో పక్కాగా స్కెచ్ వేసి ఆ నలుగురు ఎమ్మెల్యేలతోనే ప్రధాన నిందితుడు నందకుమార్, సింహయాజీ, రామచంద్ర భారతిలను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. అప్పట్లో అతి కొద్ది మంది పోలీసు ఉన్నతాధికారులతో ఈ పథకాన్ని అమలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నందకుమార్ ఫిర్యాదు చేశాకే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు సందర్భంగా పలువురు బాధితులు పోలీసులకు వేరువేరుగా ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందకుమార్ ఇటీవల డీజీపీ రవి గుప్తాను కలిశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు ముందు తన ఫోన్ను ట్యాప్ చేశారని పేర్కొంటూ ఫిర్యాదు చేశారు. అప్పట్లో డీఎస్పీ ప్రణీత్ రావు, టాస్క్ ఫోర్స్ డీఎస్పీ రాధాకిషన్ రావు ఈ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారని ఆరోపించారు. డౌట్ ఏం లేదన్న, ఆయన చెప్పిన 100% ఆయన చెప్పిన దాంట్లో అన్ని వాస్తవాలే కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఏం లేదు ఇక్కడ. బేసిక్ ఏంటి అంటే ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో జాయిన్ కావడానికి రెడీ అయిపోయింది. బేసిక్గా పైలట్ రోహిత్ రెడ్డి నేను ఇక్కడ బీఆర్ఎస్ నుంచి అయితే గెలవలేను అని బీజేపీలోకి పోవడానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే అప్పుడు బీజేపీ ఊపు ఉన్నది, తాండూరి ఇక్కడ కొంత ఓట్ల పోలరైజేషన్ అనేది చాలా బలంగా జరుగుతుంది. సో ఆయన భవిష్యత్తు దృష్ట్యా బీజేపీలోకి పోవడానికి ప్రయత్నం చేసిండు. నందకుమార్కి ఫోన్ చేసి నాకు ఈ రామచంద్ర భారతి నెంబర్, ఆ నెంబర్, ఈ నెంబర్ కావాలంటే ఆయన వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం నందకుమార్ చేసిండు. సో ఈ పైలట్ రోహిత్ రెడ్డి ఈ చర్చల సందర్భంగా మరి ఎవరెవరు వస్తారంటే ఈ గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, ఈ హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళందరితో టచ్లోకి వచ్చిండు. ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేల లోకల్ ఈ బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేలు ఎవరెవరు ఎక్కడెక్కడ వెళ్తున్నారు అన్న టాస్క్ని కేసీఆర్ ప్రభాకర్ రావు చేత ప్రణీత్ రావుకు అప్పచెప్పిండు. ఇక ప్రణీత్ రావు మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లంతా ట్యాప్ చేసి పెట్టిండు. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరివి వీళ్ళని సపరేట్గా గమనించిండు. అంటే ఇప్పుడు ఎలక్షన్ అప్పటికే చర్చ జరుగుతున్నది, ఎమ్మెల్యేలు ఉండరట, కేసీఆర్ అధికారం కష్టం, అట్లా ఇట్లా అని. ఈ పైలట్ రోహిత్ రెడ్డి ఫోన్లో ట్యాప్ చేసినప్పుడు నందకుమార్తో మాట్లాడుతున్న విషయం బయటకు వచ్చింది. ఇక ఆ తర్వాత వీళ్ళు గమనిస్తూ వెళ్తే రామచంద్ర భారతి వీళ్ళందరితో మాట్లాడుతున్న ఫోన్లంతా రికార్డ్ అయినాయి. ఎవరెవరు? పైలట్ రోహిత్ రెడ్డి, నందకుమారు, రామచంద్ర భారతి ఒకసారి మాట్లాడినారు. ఇది ఒక ఎపిసోడ్. ఇంకొక ఆడియోలో నందకుమారు, రామచంద్ర భారతి, సింహయాజీ, ఇదొక ఆడియో టేపు. ఇక్కడ ట్యాప్ జరిగిందనడానికి పక్కా నిదర్శనం ఏంటంటే ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి ఏమంటుండంటే నేనే రికార్డ్ చేసిన ఫోన్స్ అంటుండు. కానీ నందకుమారు, రామచంద్ర భారతి, సింహయాజీ మాట్లాడిన ఫోన్ ఎవరు రికార్డ్ చేసి ఉంటారు? మరి ముగ్గురు బాధితులే కదా, ముగ్గురు నిందితులుగా చేర్చినారు కదా. ఎవరు ట్యాప్ చేసిందంటే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఆడియోలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు అది కూడా రోహిత్ రెడ్డి ఏం రికార్డ్ చేయలే, అది కూడా ట్యాపింగే. ఆ ఆడియోలని చూసిన తర్వాత కేసీఆర్కి దిమ్మ తిరిగిపోయిన తర్వాత ఇట్లనే టేబుల్ ఉంటే ఈ టేబుల్ మీద గతంలో డీజీపీ మహేందర్ రెడ్డి, సివి ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, ఇటు పక్కన పైలట్ రోహిత్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్ అందరు కూర్చొని మన ఎమ్మెల్యేల మీద ఏదో జరుగుతూ ఉన్నది, మనం దీన్ని ఛేదించినామని ఈ అధికారులను అప్రమత్తంగా ఉండాలని వాళ్ళకి చెప్తూనే రోహిత్ రెడ్డి కూడా ఆల్రెడీ ఫోన్ వచ్చిందని చెప్పిండట. మనోడికి షాక్, ఫీజులు ఎగిరిపోయినా, అరే ఈయనకట్ట తెలిసిందని. మొత్తం ఆయన పూస కూర్చున్నట్టు నువ్వు ఎవరెవరితో మాట్లాడినా ఏమేం చేసినావని బెదిరించి మరి ఏం చేయాలి సార్ అంటే మేము ఈ ఆపరేషన్కి మనం రెడీ చేయాలని చెప్పి ఈ రోహిత్ రెడ్డితో పాటు ఉన్న మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఈ నలుగురు కలిసి దాదాపు బిఫోరే 10 రోజుల పాటు మొత్తం ప్రగతి భవన్లో పెట్టుకున్నట్టు వాళ్ళని. ఇక బయటికి పోనీయకుండా ఈ అధికారులందరి చేత ఈ ఆపరేషన్కి శ్రీకారం చుట్టిండు. దీంట్లో ప్రధాన మెయిన్ ఏంటంటే స్టీఫెన్ రవీంద్ర ఈ ఆపరేషన్ అమలు చేసి ఆయన నందకుమార్ మొయినాబాద్ ఫామ్ హౌస్కు వెళ్ళడం,
అక్కడ వాళ్ళందరినీ తీసుకుపోవడం, ఈ రామచంద్ర భారత్ని తీసుకుపోవడం, ఆ డిస్కషను, ఈ వ్యవహారం అంతా నడిచింది. ఇది వీళ్ళు ఆనిముత్యాలు కాదు, తొక్క కాదు, వీళ్ళు ఆల్రెడీ పోవడానికి రెడీ అయిపోయినారు. స్టీఫెన్ రవీంద్ర పైన డీఎస్పీ ఫిర్యాదట. ప్రస్తుతం అదనపు డీజీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర పైన డీజీపీ కార్యాలయంలో పనిచేసే డీఎస్పీ గంగాధర్ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిరట. డీజీపీ కార్యాలయంలో పనిచేసే డీఎస్పీ స్టీఫెన్ రవీంద్ర మీద ముఖ్యమంత్రికే కంప్లైంట్ చేసిండట. ఓ స్థలం విషయంలో తనపై అకారణంగా సస్పెన్షన్ వేటు వేశారని, దానివల్ల తన పదోన్నతిలో జాప్యం జరిగిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను సైబరాబాద్ పరిధిలో నార్సింగ్ ఠానాకు ఇన్స్పెక్టర్గా ఉన్న సమయంలో ఒక స్థలం వివాదం విషయంలో అప్పటి సిపి స్టీఫెన్ రవీంద్ర ఏకపక్షంగా అవతల వైపు వారి వాదన విని ఎలాంటి విచారణ జరపకుండానే తనపై సస్పెన్షన్ వేటు వేసినట్టుగా తెలిపారు. ఈ విషయంలో పునరాలోచించి విచారణ జరిపించాక నిర్ణయం తీసుకోవాలని తాను విన్నవించినా పట్టించుకోలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్య వల్ల గుండెపోటుతో నేను ఆసుపత్రిలో చేరాను. ఈ మొత్తం ఎపిసోడ్ కారణంగా ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ పదోన్నతిలో తీవ్ర జాప్యం జరిగింది. 1988లో ఎస్ఐగా సర్వీసులోకి వచ్చిన తాను కఠిన సేవా పథకం, ఉత్తమ సేవా పథకం, ముఖ్యమంత్రి సర్వోన్నత పథకాలను అందుకున్నానని, ఇన్నేళ్ల సర్వీసులో ఒక్క ఛార్జ్ మెమో కూడా అందుకోలేదని, అలాంటి క్లీన్ రికార్డు ఉన్న తనను అకారణంగా సస్పెండ్ చేశారని ఆయన వాపోయారు. ఇదే అంశంపై ఆ డీఎస్పీ పరిపాలనా ట్రిబ్యునల్ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాడట. చూడండి, ఒక మంచి ఆఫీసర్ మీద వీళ్ళు చేసిన దుర్మార్గం. స్టీఫెన్ రవీంద్ర కూడా మంచి ఆఫీసరే ఉండే, వీళ్ళు మరి ఏమార్చినారో కానీ మొత్తానికి ఆ కల్వకుంట్ల ఫ్యామిలీలో జాయిన్ అయిపోయింది. ఇప్పుడు ఈ శ్రీనివాస్ గౌడ్ నన్ను చంపిరో అన్న కేసు కూడా అదే కదా. తుప్పుపట్టిన గన్నులు పెట్టి మొత్తం స్టీఫెన్ రవీంద్ర అమలు చేసిన ప్లానే ఇదంతా. ఎంత దుర్మార్గాన్ని కొడిగట్టిండు. 5 బీసీ యువకుల మీద కేసులు పెట్టి ఇవాళ కేసును ఎదుర్కొంటా ఉన్నాడు. అంటే ఒక మంచి ఆఫీసర్ని కూడా ఏ రకంగా ఇప్పుడు కేజ్రీవాల్ని ముంచి అవతల పడేయలే, అట్లనే స్టీఫెన్ రవీంద్రని కూడా ముంచేసినారు. కానీ తప్పదు కదా, మీరు చేసిన తప్పు పెద్ద తప్పు, జీవితాలతో ఆడుకున్నాడు, అనుభవించాలా. స్పెషల్ ఫ్లైట్ అట. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారుల కోసం స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చిందట. వారు ఢిల్లీతో పాటు కేరళలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ పలువురికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే దర్యాప్తు అధికారులకు స్పెషల్ ఫ్లైట్లను అరేంజ్ చేసిందెవరు, అందులో ప్రయాణించిన అధికారులు ఎవరు అనే కోణం పైన ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు దృష్టి సారించారట. ఇప్పుడు వీళ్ళు ఏదో టికెట్లు బుక్ చేసుకుంటారు, వెళ్తారు, నోటీసులు ఇస్తే రావాలి. స్పెషల్ ఫ్లైట్ అట, అది కూడా ఒక బీఆర్ఎస్ నాయకుడికి చెందిన ఫ్లైట్ అని అంటున్నారు. ఇక ఒక్కరోజు ముందు కెమెరాలు ఫిక్స్. ఎమ్మెల్యే కొనుగోలుకు బేరసారాలు జరగడానికి ఒకరోజు ముందు ఎస్ఐబి అధికారులు ఫామ్ హౌస్కు వెళ్లి 72 కెమెరాలు ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తున్నదట. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ ఈ స్వామీజీల సీటింగ్ ఏర్పాట్లు కూడా ప్రణీత్ అండ్ కో డైరెక్షన్లోనే జరిగినట్లు, అందుకు తగ్గట్టుగా ఎమ్మెల్యేలకు తర్ఫీదునిచ్చినట్టు సమాచారం. ఈ ఆపరేషన్లో అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కీలకంగా వ్యవహరించారు. ఈ ఆపరేషన్ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఫుటేజ్లను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకొని బీజేపీ ప్రముఖులను టార్గెట్ చేసుకున్నది. 2022 నవంబర్ 3వ తేదీన అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా ప్రగతి భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఫుటేజ్లను మీడియాకు విడుదల చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన కుట్రను గురించి విలేకరులకు వివరించారు. సుప్రీంకోర్టు సహా దేశంలోని అన్ని హైకోర్టుల జడ్జిలకు ఈ ఫుటేజ్ పంపినట్టుగా వెల్లడించారు. ఢిల్లీ పెద్దల సంగతి చూస్తామని ఘాటుగా హెచ్చరించారు. దర్యాప్తు అధికారులు ఒక దశలో ఈ కేసులో ఢిల్లీ పెద్దల తలుపు తట్టేదాకా పరిస్థితి వెళ్ళింది. కోర్టు కూడా చాలా సీరియస్ అయింది. అసలు నీకు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ దగ్గర ఉండాల్సిన, పోలీసుల దగ్గర ఉండాల్సిన డేటా నీ దగ్గరికి ఎట్లొచ్చిందని కోర్టులు క్వశ్చన్ చేసినాయి. సప్పుడు లేదుగా, అంటే అక్కడ ట్యాపింగ్ అంశం బయటపడ్డది, మూసుకొని కూర్చున్నారు. నిన్న నా దగ్గరకు వచ్చిన నందకుమార్ గారు, నిన్ననే మనం ఇంటర్వ్యూ చేసిన వీడియో ఉన్నది. ఆయన ఏమంటున్నారంటే రామానాయుడు స్టూడియోలో కూడా ఫోన్ ట్యాపింగ్ వార్ రూమ్ పెట్టిరట. ఆయన ఆరోపిస్తున్నాడు. తేల్చాలి దీన్ని కూడా. హీరో వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు వీళ్ళకి సంబంధించిందే కదా ఏది రామానాయుడు స్టూడియో.